అర్థం అంటే దేవుడి మాటలు. వాక్యం అంటే దేవుని మాటలు. ప్రవక్త రాయించినటువంటి మాటలను అవి కత్తితో కోసి మరి అగ్నిలో వేయబడి యోధా రాజు బహు భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నారు. యిర్మీయా గారు ప్రవక్త ఉన్నటువంటి కాలం యూదులందరూ భయంకరమైనటువంటి దేవుడికి అవిధేయులై బ్రతుకుతున్నటువంటి కాలం, దేవుడిని బాధ పెడుతున్నటువంటి కాలం. బబులోను రాజు వస్తాడు, మిమ్మల్ని అందరినీ చెరబట్టుకొని ఎత్తుకుపోతాడని చెప్పి యిర్మీయా 25 సంవత్సరాలు సువార్త ప్రకటించినా గానీ ఒక ప్రవక్త మాట వినకుండా ఆ ప్రవక్తని బాధ పెట్టినటువంటి వారు ఉన్నటువంటి కాలం. ఆ కాలంలో దేవుని వాక్యానికి విలువ లేదు. దేవుని వాక్యానికి విలువ లేక గ్రంథం చదవబడుతుంటే ఆ గ్రంథాన్ని కత్తితో కోసి అగ్నిగుండంలో పడవేశాడండి మూర్ఖుడు రాజు. యిర్మీయా గ్రంథం 36 అధ్యాయం 23. యిర్మీయా గ్రంథం యెహూదు 3-4 పూటలు చదివిన తర్వాత ఆ రాజు చాకుతో దానిని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయింది. గ్రంథం మొత్తం కాలిపోయింది. యిర్మీయా గ్రంథం మనం ఈరోజు చదువుకుంటున్నటువంటి యిర్మీయా గ్రంథం. ఆ యిర్మీయా గ్రంథాన్ని మొత్తం అగ్నిలో వేసి కాల్చివేశాడు రాజు. కాల్చివేశాడు. అయినా కానీ దేవుడు ఊరుకోలేదండి. అయినా కానీ మరలా 32వ వచనం అదే అధ్యాయం 32వ వచనం 36 యిర్మీయా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడకు యెరెమీయా కుమారుడైన బారూకుకు అప్పగింపగా అతడు యిర్మీయా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నితో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ రాసెను. అతడు కాల్చివేసినా గాని వాక్యం మనుషులకు అందకుండా పోయిందని అనుకున్నాడు. రాజు కాల్చినా గాని ఆ మాటలు జనానికి అందకుండా ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశం. మరలా ఇంకొక పుస్తకం తీసుకొని యిర్మీయా గారు బారూకు చేత మరి యొక్క గ్రంథం మొత్తం రాయించడం జరిగిందండి. వాక్యం బంధించాలని చెప్పని అపవాది ఎంతగా కుట్ర పడినా కానీ వాక్యం మాత్రం బంధింపబడదు. ఆ వాక్యం మాత్రం బంధింపబడదు. ఒక కాలంలో మోషే కాలంలో బంధించాలని చూసింది, జనానికి అందకూడదని చూసింది. అదే సేమ్ సందర్భం యిర్మీయా గారి కాలంలో కూడా గ్రంథాన్ని కాల్చి అగ్నిగుండంలో వేయడం జరిగింది. అయినా కానీ మరలా రాయించడం జరిగింది. తర్వాత క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి ఎవరి చోట మొదటి వచ్చిన చోట వెళ్తే ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. వాక్యం ఎవరు వాక్యం? యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి మనసును బయలుపరచడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ దేవుని యొక్క మనసును చెప్పడానికి వచ్చినాడు వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఈయన కూడా భూమి మీదకి రాకూడదు. ఈయన భూమి మీదకి వచ్చినా కానీ ఈయన చంపించాలి అనేటటువంటి ఆలోచన అపవాది కలిగింది. బంధించాలి ఈ వాక్యాన్ని. ఈయన కూడా భూమి మీదకి రాకుండా చేయాలి అని చెప్పని ఆయన పుట్టిన కాలంలోనే యూదా కాలంలో బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేములో పుట్టిన తర్వాత జ్ఞానం వచ్చారు యూదాయికి. రాజులు అడుగుతున్నారు, యూదుల రాజులో పుట్టిన వాడు ఎక్కడ అని చెప్పని. తూర్పు దిక్కున మేము నక్షత్రం చూసి ఆయన నక్షత్రం చూసి వచ్చామని చెప్పి అంటారు. అంటే యూదుల రాజు పుట్టాడు, నేను రాజు కదా, ఇంకెవరు పుట్టారని చెప్పని ఎవరు ప్రవక్తలను అందరూ ధర్మశాస్త్ర ఉపదేశకులందరూ పిలిస్తే రాజు ఎక్కడ పుడతాడని చెప్పగానే యూదా బెత్లెహేములో పుడతాడని చెప్పని మేఘా గ్రంథం 5:2 చూసి వారు చెప్పడం జరుగుతుంది. రాజు పుట్టి యూదుల రాజు పుట్టాడని చెప్ప ఈ జ్ఞానంతో మీరు ఇక్కడ కాదు యూదా బెత్లెహేములో ఆయన పుడతాడు, అక్కడ పోయి యూదా కాదు బెత్లెహేము పోండి అని చెప్పని బెత్లెహేము పంపి మీరు చూసి మరలా నాకు చెబితే మేము పోయి ఆయన పూజిస్తామని చెప్పి చెప్పడం. తర్వాత వారు జ్ఞానం చూసి తర్వాత దేవునికి మరి కొంత సమర్పించుకొని తర్వాత దేవదూత మీరు యోధా చేసి వెళ్ళొద్దని చెప్పిన జ్ఞానంతో చెబితే వాళ్ళు వేరే దిక్కులో వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు రాజు ఈ జ్ఞానం నన్ను అవమానించారని చెప్పని ఎరిగి వెంటనే వారి చేత తెలుసుకున్నటువంటి కాలాన్ని బట్టి నక్షత్రం మీకు ఏ కాలం ఆగబడిందంటే ఇదిగో పలానా 2 సంవత్సరాల క్రితం నక్షత్రం 2 సంవత్సరాల క్రితం జ్ఞానులు తూర్పు దేశం నుండి యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుక్కుంటూ యోధా దేశానికి వచ్చేటటువంటి సమయానికి 2 సంవత్సరాల కాలం
పట్టింది? సుమారు 2 సంవత్సరాల కాలం. 2 సంవత్సరాల కాలం. అందుకే వారి చేత ఆ కాలాన్ని కనుగొని మరి ఆ రాజు 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ, యెరూషలేములో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరినీ చంపించడం జరిగింది. ఇది అపవాది చేసినటువంటి కుట్ర. ఎందుకు? వాక్యము వచ్చింది భూమి మీదకి, వాక్యం పుట్టింది. ఆ వాక్యము ఇక ఆయన్ని విడిచిపెడితే అనేకులైనటువంటి మనసును మారుస్తాడు. దేవుని యొక్క మనసును ప్రకటించి అనేకులను మారుస్తాడనేటువంటి ఉద్దేశంతో ఈ వాక్యం బ్రతకకూడదని చెప్పని 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపించమని ఆజ్ఞ చేసి, కానీ దేవుడు రక్షించాడు. ఐగుప్తుకు వెళ్ళని చెప్పని, రాజు చనిపోయిన దాకా నువ్వు ఐగుప్తులో ఉండాలని చెప్పని మరలా ఐగుప్తుల నుంచి నా కుమారుడు పిలిచిందని చెప్పి ప్రవక్త చెప్పినటువంటి మాట నెరవేరినంత కాలం అక్కడే ఉంటాడు. అంటే వాక్యాన్ని బంధించాలని అపవాది చూసింది. అయినా కానీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు బతికాడు. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క మనసును ప్రకటించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. దేవుని మనస్సును, దేవుని యొక్క గొప్పతనాన్ని, పాతాళం గురించి, పరలోకం గురించి, భూలోకం గురించి, భూమి అంతం గురించి ఎన్నో ఎన్నో జ్ఞానమైనటువంటి సంగతులను ఆయన ప్రకటించాడు. ఎవరు? ఆయన బయలుపరిచింది, తండ్రిని బయలుపరిచింది ఎవరు? అద్వితీయ కుమారుడే. అద్వితీయుడంటే రెండో వాడు కానివాడు, ద్వితీయుడు కానివాడు, అద్వితీయుడు మొదటివాడు. ఏమంటే ఆయన బయలుపరిచాడు తండ్రి యొక్క మనస్సును, వాక్యము, దేవుని మాట తీసుకొని వచ్చాడు. 33.5 సంవత్సరాలు అసలుకి 12 మందిని ఏర్పరచుకున్నాడు. 12 అప్పుడు మైనసైడ్ యోధ, ఇస్కరియోతు యోధ, ఆ 11 మంది ఏర్పరచుకున్నాడు. ఆ 11 మంది ద్వారా సువార్త విస్తరణ అనేది జరుగుతుందండి. ప్రారంభ శతాబ్దంలో ఆయన మరణించి వెళ్ళిపోయిన తర్వాత కూడా క్రైస్తవులైనటువంటి వారిని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మీరు వాక్యం ప్రకటింపకూడదు, మీరు సువార్త ప్రకటింపకూడదు అని చెప్పని ఎన్నో విధాలుగా ఎన్నో శ్రమలు పెట్టిన, వాక్యాన్ని బంధించాలని చూసిన వాక్యం ఈ సువార్త ప్రకాశింపకూడదనేటువంటి ఆలోచనతో శిష్యులైనటువంటి పేతురు, యోహాను వారిని ఎన్నో బాధలు పెట్టినా కానీ వాక్యము మాత్రం బంధింపబడలేదండి. వాక్యం మాత్రం బంధింపబడాల, విస్తరించిపోయింది. పేతురు ప్రధానమైనటువంటి పెద్ద కాబట్టి, శిష్యుల్లో పెద్దవాడు కాబట్టి ఆ పేతురు గారిని అయినా బంధిస్తే ఆ సువార్త ప్రకటన ఆగుతుందని చెప్పని పేతురు గారిని కూడా బంధించి శాసనాల్లో వేయడం జరుగుతుందండి. చూద్దాం సందర్భం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. పేతురుని అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. అపోస్తుల కార్యములు 12 పేతురును కూడా పట్టుకొని ఆ దినములు అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి అతని కావలి సైనికులకు ఆయనను అప్పగించెను. ఇక్కడ పేతురు సువార్త ప్రకటిస్తున్నాడు. పేతురు అంటే యాకోబు, మరి యోహాను సహోదరుడైనటువంటి యాకోబు గారు ఖడ్గంతో చంపించేశారు. అసలుకి ఒక మనిషిని చంపించిన తర్వాత మన కళ్ళు ఎదుటి ఒక మనిషిని మరణిస్తే, సువార్త ప్రకటిస్తుంటే ఒక మనిషి మరణిస్తే మనం ఏం చేస్తాం? భయపడి దాక్కుంటాం. కానీ వీళ్ళు అలా కాదు, సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. ఇదిగో పేతురుని బంధిస్తే ఈ సువార్త ప్రకటన ఆగుతుందని చెప్పని యాకోబుని చంపించేశారు. పేతురుని జైలు వేశారు. జైలు వేసినా కానీ మరలా పేతురు పరిశుద్ధాత్మ వచ్చి మరి ఆయన్ని విడుదల చేసి తీసుకెళ్ళడం క్రింద ఉన్నటువంటి వచనానికి మనకు అర్థమవుతుంది. వాక్యాన్ని బంధించాలని ఎంతగా చూశారు, అంతగా ప్రభావమైందండి వాక్యం. 6వ అధ్యాయం అపోస్తుల కార్యం 7వ వచనం. దేవుని యొక్క వాక్యాన్ని ఎంత బంధించాలని చూశారు, అంతగా
3000 మంది, 5000 మంది, ఏమంటే ఎంతో మంది మరి దేవుని యొక్క మాటలకు ఆకర్షితులై, దేవుని యొక్క వాక్యానికి తలవంచి, దేవుని యొక్క మాటలకు ఇష్టపడి, దేవుని యొక్క రక్షణ అనేటటువంటి యొక్క మార్గంలోనికి వచ్చేస్తున్నారు. బహుగా విస్తరించిపోతున్న క్రైస్తవ్యం. బహుగా ఎంతమంది ఎన్ని విధాలుగా అపవాది ఏ విధంగా వాక్యాన్ని బంధించాలని చూసినా గానీ వాక్యం ప్రబలమైతూనే ఉంది. వాక్యాన్ని ఎవరు బంధించలేరు. పౌలు గారు ఒకనొక సందర్భంలో మరి పుతోను దెయ్యం పట్టినటువంటి చిన్నదానికి ఆ చిన్నదాని యొక్క దెయ్యాన్ని వదలబడితే ఆ చిన్నదాన్ని పెట్టుకొని వ్యాపారం చేసేటటువంటి వారు అందరూ మరి పౌలు గారి మీద కోప్పడి, పౌలు గారి మీద పగబెట్టుకొని భయంకరంగా కొట్టి రోమా జైలుకి అప్పచెప్పడం జరుగుతుందండి. జైలుకి అప్పచెప్తే ఆ జైల్లో పోయి భయంకరమైన చావు కొట్టారంట. ఆ వచ్చిన చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23 నుంచి 25 దాకా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి అతడు ఆజ్ఞను పొంది వారి లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయును దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వింటున్నారు. ఇప్పుడు ఎందుకు వీళ్ళు సువార్త పాటిస్తున్నారు? మా యొక్క వ్యాపారాలు చేసుకునేటువంటి మమ్మల్ని మనుషులందరినీ జ్ఞానవంతులుగా జ్ఞానం కలిగినట్టు వాక్యంలో అనుభవం తెప్పిస్తున్నారు. వీళ్ళేమో దెయ్యం పట్టినటువంటి చిన్నదాన్ని పట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. పౌలు గారు వచ్చాము ఇదంతా అబద్ధం అని చెప్పని ఆ దెయ్యాన్ని పోగొట్టి ఇదంతా ట్రాష్, ఏమో చెప్పిందే నిజంగా జరగవు అని చెప్పని అంటుంటే వారికి వ్యాపారం లాస్ వచ్చేసింది. దెయ్యం పోయేదానికి వ్యాపారం చేసుకుని ఇది లేదు. అందుకని ఏం చేశారు? పౌలు మీద కోప్పడి ఆయన జైల్లో పడేశారు. కానీ సువార్త ప్రకటన ఏమైనా ఆగిందా? వాక్యం ఏమైనా బంధింపబడిందా? వాక్యం బంధింపబడాలా? భయంకరంగా చావగొట్టారండి. భయంకరంగా కొట్టి చెరసాల లోపల భయంకరమైనటువంటి ఖైదీలు ఉంటారు. ఆ ఖైదీలు ఉండేటటువంటి ప్రాంతంలో, ఆ ఖైదీలు ఉండేటటువంటి స్థలంలో పౌలును శీలాయుడు సువార్త ప్రకటించేటటువంటి ఇద్దరు సువార్తికులను తీసుకెళ్ళి అక్కడ పడవేస్తే వారేం చేస్తున్నారు? అయ్యో నొప్పి, అమ్మో నొప్పి అని చెప్పని ఏడుస్తూ కూర్చోవాలా? అర్ధరాత్రి వేళ పౌలును శీలయును ప్రార్థించుచు కీర్తనలు పాడుతున్నారు. కీర్తనలు ఎందుకు పాడుతున్నారు? అక్కడ ఖైదీలు వింటున్నారు. అంటే ఎటువంటి పాటలు పాడుతున్నారు వారు? ఎటువంటి చెరసాల్లో పోయి ఇదిగో క్రీస్తు మన కోసం వచ్చాడు, అబ్రహాము సంతానం నుంచి ఆయన వస్తాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడని స్వార్థ పాటిస్తే ఖైదీలు వినరు. వాళ్ళకి అబ్రహాం ఎవరో తెలుసు, ఏం తెలుసు, క్రీస్తు ఎవరో తెలుసు, ఏం తెలుసు వారికి. కానీ వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క గుణము చూశారు అక్కడ ఖైదీలందరూ. వీరు చేసుకునేటటువంటి ప్రార్థన, వీరు పాడేటటువంటి పాటలను వింటున్నారు, ఖైదీలు వింటున్నారు. వాక్యం ప్రకటింపబడుతుంటే బయట తీసుకువెళ్ళి చెరసాలలో వేస్తే చెరసాలలో కూడా వాక్యం బంధింపబడాలా, ప్రకటింపబడుతూనే ఉన్నది. అనేక మంది ఖైదీలు మారు మనసు పొందుతున్నారండి. మారు మనసు పొందుతారు. తర్వాత ఆ చెరసాల గోడని పగిలిపోతే భూకంపం వచ్చినట్టు ఉంటుంది. తర్వాత ఆ చెరసాల నాయకుడు కూడా మారు మనసు పొంది బాప్తిస్మం అతని కుటుంబం కూడా మారు మనసు పొందినటువంటి సందర్భాలు మనం ఆ 16వ అధ్యాయంలో చూస్తామండి. వాక్యం బంధించాలని చెప్పి అపవాది ఎంతగా ప్రయాసపడినా కానీ వాక్యం మాత్రం బంధింపబడదు. వాక్యం బంధింపబడదండి. తర్వాత పౌరు కాలం, మొదటి శతాబ్దంలో శిష్యుల కాలం క్రైస్తవ అయిపోయింది. తర్వాత నీరో చక్రవర్తి కాలం, తర్వాత హిట్లర్ క్రైస్తవులు ఎంతో హింసించారు. ఎవరు భయంకరంగా చంపారు, చాలా ఊచకోత పోసారు యూదులని. అయినా కానీ ఈ యొక్క సువార్త ఆత్మ ద్వారా రాయబడినటువంటి గ్రంథాలన్నీ భద్రం చేయబడి తర్వాత జాన్ గుటన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత మొట్టమొదటిసారిగా ఈ గ్రంథాన్ని మరలా మరి
అక్షయాంతరం కనుగొన్న తర్వాత బైబిల్ ఆ యొక్క 66 పుస్తకాల గ్రంథాన్ని ముద్రించడం జరిగిందండి. ఏమంటే ఇప్పుడు గ్రీకులో ఉన్నటువంటి ఈ యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు అక్కడితో ఆపాలని చెప్పి చూసినా కానీ తర్వాత రవి అస్తమించినటువంటి సామ్రాజ్యమైన బ్రిటిష్ వారు ప్రతి దేశాన్ని పరిపాలిస్తూ ప్రతి దేశానికి బైబిల్ పరిచయం చేశారండి. మన దేశానికి కూడా వచ్చారు. ఆ మన దేశానికి వచ్చినప్పుడు ఆ బ్రిటిష్ లో ఉన్నటువంటి ఒక సైనికుడే పేరు విలియం కేరీ. ఏమంటే విలియం కేరీ భారతదేశం వచ్చి ఆయన ఒక ముద్రయంత్రం తీసుకొని భాషను నేర్చుకొని ప్రతి భాషలోకి బైబిల్ వెళ్ళే విధంగా చేశాడండి. ప్రపంచంలో నలుమూలలకి లిపి కలిగినటువంటి ప్రతి భాషలోకి వాక్యం వెళ్ళిపోయింది. ఇంకా వాక్యాన్ని ఎవరు బంధించగలరు? వాక్యానికి బంధించలేరు, అయిపోయింది. ప్రతి చేతిలోకి, ప్రతి మూలలోకి, ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి వాక్యం వెళ్ళిపోయింది. లిపి కలిగినటువంటి ప్రతి ప్రాంతానికి ఇంకేం చేయాలి? అపోవాది ఇంకేం చేయాలి? వాక్యం వెళ్ళిపోయింది. వాక్యం ప్రతి మనిషి యొక్క చేతిలోకి వెళ్ళిపోయింది, ప్రతి ఒక్క భాషలోకి వెళ్ళిపోయింది. అయితే అపవాదికి వచ్చినటువంటి ఒకే ఒక ఆలోచన, ఈ వాక్యం ఎంతమంది చేతికి వెళ్ళినా కానీ వారి ప్రతి మనిషి యొక్క మనోనేత్రానికి మాత్రం దొరుకుతాను. ఈ వాక్యం మనుషుల దగ్గరికి వెళ్ళింది కానీ హృదయాల్లోనికి మాత్రం వెళ్ళకూడదు. మనుషుల దగ్గరికి వెళ్తుంది కానీ హృదయాల్లోనికి మాత్రం వెళ్ళకూడదు. మనుషులు మారకూడదు అనేటటువంటి ఆలోచనతో ఏం చేసింది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకి వృత్తితనము కలగజేసింది. వాక్యం వెళ్ళిపోయింది. వాక్యం వెళ్ళిపోయినా కానీ వాక్యాన్ని మాత్రం వారి దగ్గరికి వెళ్ళకూడదు, హృదయాల్లోకి మాత్రం వెళ్ళకూడదని ఏం చేసింది? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేసింది. ఈరోజు సమాజం క్రైస్తవ్యం దాదాపు 360-370 కోట్ల మంది క్రైస్తవులుగా ఉన్నారండి. నిజమైనటువంటి క్రైస్తవులు ఎంతమంది అంటే? నిజమైనటువంటి క్రైస్తవులు ఎంతమంది? వాక్యాన్ని తమ క్రియలతో కూడా తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ బైబిల్లో రాయబడినటువంటి దేవుని యొక్క మాటలను అనుసరిస్తూ బ్రతికేటటువంటి వారు ఎంతమంది అండి? ఎంతమంది? కొద్దిమంది మాత్రమే చదువుతారండి. ఎందుకంటే అందరి చేతుల్లో బైబిల్ ఉంది కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి సారం, వాక్య సారం, అనుభవ జ్ఞానం, ఆ జ్ఞానాన్ని మాత్రం నేర్చుకోవడానికి మనిషి ఇష్టపడలేదండి. బైబిల్ దగ్గర కూర్చోగానే నిద్ర వస్తుంది. ఒక అధ్యాయం ఒక 4 వచనాలు చదవగానే నిద్ర వస్తుంది. కానీ సినిమానైతే 2 గంటల సినిమా అయినా, 3 గంటల సినిమా అయినా, లేకపోతే 3 గంటలు 4 గంటలు అన్న సీరియల్ అయినా కానీ కంటి మీద కొనుక్కు లేకుండా చూస్తామే. మరి వాక్యాన్ని ఎందుకు చదువుతుంటే మనకు నిద్ర వస్తుంది? వాక్యాన్ని ఎందుకు మన యొక్క హృదయంలోనికి వెళ్ళలేకపోతుంది? ఎందుకు మనకి వాక్యం అర్థం అవ్వకుండా ఉంటుందంటే మనం అవిశ్వాసులుగానే ఉన్నాము. మనకు వాక్యం అర్థం అవ్వట్లేదు అంటే మనం అవిశ్వాసులుగానే ఉన్నాము. బిళ్ళలు మింగితే రోగం తగ్గిద్దండి. బిళ్ళలు మింగితే రోగం తగ్గిద్ది. నీకు జ్వరం వచ్చింది, మనకు జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్కి వెళ్ళిన తర్వాత బిళ్ళలు రాసిస్తారు, కొనుక్కొని అవి జేబులో పెట్టుకొని తిరిగితే రోగం తగ్గదు. జేబులో పెట్టుకొని నువ్వు ఎన్నాళ్ళు తిరిగినా కానీ డాక్టర్ దగ్గరికి అయ్యా రోగం తగ్గలేదంటే, అమ్మ నేను బిళ్ళలు రాశాడు, తెచ్చుకోలేదా? తెచ్చుకున్నాను. మరి మింగలేదా? మింగలేదండి. ఉందా దగ్గర? ఉంది. బైబిల్ ఉందా అందరి దగ్గర? ఉంది. మింగేవాడు లేరు, దాన్ని ధ్యానించేటటువంటి వారు లేరు, బైబిల్ నేర్పుతామన్నా వినేటటువంటి వారు లేరు. పరిశోధన చేసి ప్రతి మాటను బయటకు తీసి ప్రతి మాటను పాఠంలాగా వివరించి ఉపదేశిస్తున్నా కానీ మమ్మల్ని చూస్తే జనాలు పిచ్చోళ్ళలాగా కనపడుతూ ఉంటారు. మరి ఈ చెంటలు ఎక్కడున్న వరగాని కానీ, పత్తిపాడు కానీ, గొట్టుబాడు కానీ, పాలపత్తి కానీ, బాపడులు కానీ, పొన్నూరు కానీ ఎంతోమంది ఒకళ్ళిద్దరేనండి వచ్చేది. నిజాన్ని నిర్భయంగా చెబుతాను కాబట్టి
నిజాన్ని నిర్భయంగా చెబుతాం. మా ప్రయాసం, మా పనులు చేసుకుంటూ కూడా యథార్థంగా దేవుని కోసం మా యొక్క కష్టార్జితాన్ని కూడా ఖర్చు పెడుతూ వాక్యాన్ని నేర్చుకుంటూ అనేకులకి మేము నేర్చుకున్నాం. మేము అనుభవ జ్ఞానాన్ని తెచ్చుకున్నాం. ఈ యొక్క అనుభవ జ్ఞానాన్ని అందరికీ పంచాలా, దేవుని జ్ఞానాన్ని పంచాలా. ఎందుకు జ్ఞానాన్ని పంచాలంటే అవి అనేకులైనటువంటి వారు మోసగించేటటువంటి ప్రమాదం ఉంది. మోసగించే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే మనం నేర్చుకోవాలి. 2 రోజులు 4 అని మనకు తెలిస్తే ఇంకొకరు ఎవరన్నా వచ్చి 2 రోజులు 6 అన్నాడు అనుకో, ఊరుకో నేను నేర్చుకున్నా, 2 రోజులు 4 6 కాదు అంటారు. అలాగే బైబిల్ నేర్చుకోవాలండి. బైబిల్ నేర్చుకుంటేనే ఈ యొక్క మహాజ్ఞాన సంగతులైనటువంటి మాటలు నేర్చుకుంటే ఈ లోకంలో ఎవరినైనా ఎదిరించవచ్చు, ఎటువంటి వారినైనా ఎదిరించవచ్చు. ఎందుకంటే అంత జ్ఞానయుక్తమైనటువంటి సంగతులు ఈ బైబిల్లో ఉన్నాయి. అంత జ్ఞానయుక్తమైనటువంటి సంగతులు ఈ బైబిల్లో ఉన్నాయి. నీ విరోధంతో ఎదుర్కొన్న పోరాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనము. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నీ నోట నా మాట ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును వెరగొట్టుటకును నశింపజేయుటకును పలద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. వాక్యం నేర్చుకోండి. వాక్యం నేర్చుకోవాలి. బైబిల్ నేర్చుకోవాలి. ఈ లోకమ జ్ఞానాన్ని ఎవరన్నా నేర్పేవారు ఉంటారు కానీ బైబిల్ జ్ఞానాన్ని నేర్పే